జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిక్కులు చూసేటప్పుడు మనం కంపాస్ని బాగా వాడుతూ ఉంటాం, అందరికీ తెలిసిందే. అయితే మొబైల్ కంపాస్ అనేది ఎంత మటుకు మనకు ఉపయోగపడుతుంది? ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇది మొబైల్ కంపాస్ అంటే దగ్గరికి చూపించండి ఒకసారి. అంటే మొబైల్లో మనం కంపాస్ అనేటువంటి యాప్, రకరకాల యాప్స్ ఉంటుంటే రేటింగ్ ప్రకారంగా ఆ కంపెనీ వాళ్ళ యాప్ అప్లికేషన్ చేసిన ప్రకారంగా రకరకాల యాప్స్ తీసుకున్నాం. కంపాస్ ప్రోని, కంపాస్ 360 అని, డైమండ్ కంపాస్ అని చాలా ఉంటున్నాయి యాప్లు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్లా టేప్ అలైన్మెంట్ చేసి కరెక్ట్గా అక్కడి నుంచి కొలత తీసుకొని ఇటువైపు కూడా కొలత తీసుకొని టేప్ తీసుకొని ఇట్లా కంపాస్ పెడుతున్నాం. మనం గమనించాం లేదో. దగ్గర చూపించండి ఒకసారి, ఇక్కడ చూపించండి. ఈ టేప్ పెట్టి కంపాస్ పెట్టినప్పుడు ఇది ఒక్కొక్కసారి కరెక్ట్ డిగ్రీస్ చూపించదు. ఇది మామూలుగా 13 డిగ్రీస్ స్టార్టింగ్ లో ఏమైంది, ఇది పడమరు చూపించింది. అర్థమవుతుందా? ఇది 13-14 డిగ్రీస్ ఉన్నదనమాట ఈ ఏరియా మొత్తం కూడాను కాటేదన్లో. అయితే స్టార్టింగ్ లో ఇది ఏం చూపించిందంటే మనకు వెస్ట్ ఫేసింగ్ చూపించింది. వీళ్ళని అడిగాను, నార్త్ ఫేసింగ్ అన్నారు. డౌట్ వచ్చింది, ఇది కాదు తేడా ఏదో ఉంటుంది అనుకున్నాము. ఎందుకు తేడా వస్తుంది? తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే ఏరోనాటికల్ కంపాస్ పెట్టేసి నేను దీన్ని చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ నార్త్ ఫేసింగ్ ఉంది. అయితే సమ్ డిగ్రీస్ ఓరియంటేషన్ అయితే కంపల్సరీ ఉంది. ఆ డిగ్రీస్ ఓరియంటేషన్ చెక్ చేసాము. ఎందుకు మొబైల్ కంపాస్ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో సరిగా రావు అంటే, ఈ కంపాస్ మనం వినియోగించేటప్పుడు ముందు క్యాలిబ్రేషన్ చేయాలి. స్టాండ్ బై మోడ్లో పెట్టుకొని క్యాలిబ్రేషన్ చేసుకుంటే ఈ విధంగా ఒక 5 నిమిషాలు కనుక ఉంచితే అప్పుడు ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది స్టెబిలిటీకి వస్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ సెన్సార్ కరెక్ట్గా వస్తే ఆ క్యాలిబ్రేషన్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ కంపాస్ పెట్టి ఇట్లా చూస్తాం. ఇక్కడ చూసారు లేదు, ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది కంపాస్కి, 13-14 డిగ్రీలు వస్తుంది. చూసారా? ఇంకా వేరు ప్రమాణాల ప్రకారంగా కూడా చెక్ చేసి ఉన్నాను, 13-14 డిగ్రీలు వస్తుంది. కాబట్టి మొబైల్ కంపాస్తో చూసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. స్టార్టింగ్ మనం అలైన్మెంట్ చేసి దారాలు లాగి టేబుల్ లాగి పెట్టినప్పుడు చూసిందే పర్ఫెక్ట్ అనుకోకూడదు. దాన్ని క్యాలిక్యులేట్ చేసి 2-3 రకాలుగా ఆలోచన చేసి 2-3 దిక్కుల్లో మనం టేపుని దారాన్ని అలైన్మెంట్ చేసుకొని పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.